నమస్తే అండి, మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు మన ముందు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఒక రాయి కేసు ఇంకా సంచలనంగా అయితే మారింది. ఆ రాయి కేసులో చిన్న చిన్న మైనర్ బాలురు అయితే ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు కోర్టులో అయితే హాజరుపరుస్తున్నారు. అసలు వాళ్ళు రాయి విసిరారా లేరా? ఇది ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చి జరిగిన దగ్గర నుంచి కూడా సో అక్కడైతే జరిగినట్టయితే ఎక్కడ ఆనవాళ్ళు కనపడటం లేదు కదా. ఇప్పటి వరకు కొట్టిన రాయి ఎక్కడ పోయింది? సరే వాళ్ళు కొట్టారనడానికి ప్రూఫ్లు ఏంటి? సరే వాళ్ళని బలవంతంగా ఇరికిచ్చారా, లేకుంటే వాళ్ళు కొట్టారా, ఆ ప్లేస్లో వాళ్ళు ఉన్నారా అని దానికి ఏమైనా ఫొటోస్ ఉన్నాయా, వాళ్ళని ఎక్కడైనా ఐడెంటిఫై చేశారా, ఎందుకోసం చేశారు? దాన్ని ఎలాగైనా అపోజిషన్ వాళ్ళ మీద నెట్టడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దానికోసం చేయని ప్రయత్నం అంటే ఇంక వేరే లేనట్టు ఉంది. సరే ఇవన్నీ ఏంటి అని అనుకుంటే వాళ్ళని డబ్బులు ఇచ్చి వాటర్ బాటిల్ను 350 ఇస్తామని చెప్పేసి ఏదో వచ్చి అక్కడ రోడ్డుపై నిలబడండి అని చెప్తే ఆ పిల్లలు కూడా రావటం, అంటే తల్లిదండ్రులు తల్లితో కలిసి వచ్చారని కొంతమంది పిల్లలు చెప్తున్నారు, తల్లితోనే వచ్చారని చెప్పి. ఎందుకంటే తల్లిలు వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ చెప్పటం విన్నాం కాబట్టి అలా వచ్చి అక్కడ నిలబడ్డారు. సో ఆర్చి వరకే మేము ఉన్నాము, సరే తర్వాత మేము వెళ్ళిపోయాము, మాకు తెలియదు, మేము వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో జరిగిందని చెప్పుకుంటే మాకు తర్వాత తెలిసిందని అంటున్నారు. సో దాన్ని బట్టి చూస్తే వాళ్ళకి ఆ ఇన్వాల్వ్మెంట్ లేనట్టే అనిపిస్తుంది. సరే వాళ్ళని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయటమే కానివ్వండి, పొద్దున్నే 5 గంటలకు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయటమే కానివ్వండి, అది కూడా 2 days టైం తీసుకున్నారు. ఎవరిని పడితే దీనికి ఇదే అవుతుందని రాయి ఎతికారు కనబడలేదన్నారు. అసలు రాయి కొడితే అదే ప్లేస్లో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలింది అని అంటున్నారో అదే ప్లేస్లో కింద పడాల్సిన అవసరం ఉంటుంది. సరే ఆ రాయి ఇద్దరికీ కూడా తగిలే ఆస్కారం లేదు, ఒకళ్ళకే తగులుతుంది. ఒకళ్ళ తగిలిన వెంటనే కింద పడిపోవాలి. కానీ వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తగిలింది, ఎల్లంపల్లి శ్రీనివాస్కి తగిలింది, దాని తర్వాత ఆయన కాళ్ళకు తగిలిందంట. సో ఈ 3 దెబ్బలు, ఒక రాయి 3 దెబ్బలు అన్నట్టు ఉంది. ఒక దెబ్బకు 3 దెబ్బలు, ఒక రాయికి 3 దెబ్బలు. ఇదే 3 దెబ్బలు ఎట్లా తగులుతుందో తెలియదు. మళ్ళీ ఆ కాళ్ళ మీద నుంచి కొట్టుకొని ఇంకెవరు తగిలిందంటారు ఇంకా రేపు పొద్దున. అంటే ఇది ప్రొలాంగ్. అంటే ఎల్లంపల్లి శ్రీనివాస్ ఎప్పుడు బ్యాండేజ్ వేసుకున్నాడు? జగన్ తగిలిన తర్వాత అంతకుముందు వరకు మీడియాతో మాట్లాడుతున్నాడు. అసలు కన్ను మీద తగిలితే ఇంకా అసలు ఆ పెయిన్ భరించలేము, అసలు కళ్ళు తెరిచి అసలు మీడియాలో చూసి కూడా మాట్లాడలేరు. కన్ను మీద దెబ్బ తగిలితే కళ్ళు ఎలా ఓపెన్ చేసి మాట్లాడగలుగుతారు? అసలు ఒక స్వెల్లింగ్ వచ్చేస్తుంది. కన్ను మీద తగిలితే వెంటనే సెన్సిటివ్ పార్ట్ కాబట్టి స్వెల్లింగ్ రావటము ఇలా ఉంటుంది. కానీ అది ఎక్కడా కూడా జరగల. ఆల్ ఆఫ్ ద సడన్ చూస్తే మనం నెక్స్ట్ డే మీడియాకి వచ్చేటప్పటికి కన్నుకు బ్యాండేజ్ వేసేసుకొని పెద్ద బ్యాండేజ్ వేసేసి జగన్ కన్నా పెద్ద బ్యాండేజ్ వేసేసి, అంటే ఇక్కడంతా సింపతి ఓట్లు క్రియేట్ చేయాలనే దానికి అక్కడ అపోజిషన్ లీడరు బోండం ఉమ్మగారు ఉన్నారు. సో ఆయనకన్నా మెజారిటీ తెచ్చుకోవాలి, నేను గెలవాలి అనే దాంతో ఈయన ఇంకా పెద్ద బ్యాండేజ్ వేయటము, ఆయన రాష్ట్రం మొత్తం సింపతి తెచ్చుకోవటానికేమో జగన్మోహన్ రెడ్డి 3 కుట్లు అని చెప్పటం. అంటే 4 hours ఆయన మళ్ళా బస్సు యాత్ర చేసిన తర్వాత వెళ్ళి మళ్ళా 3 కుట్లు వేసుకోవటం జరిగింది. కుట్లు వేయటం అని 3 కుట్లు వేసుకున్నారని చెప్తున్నారు, కానీ వేసారా లేదా మనకు తెలియదు. అసలు దెబ్బ అంత లోతుగా తగిలినట్టయితే అక్కడ మనకు విజువల్స్ కూడా కనపడటం లేదు. ఆ కన్ను కింద నల్లగా ఒకసారి ఫోటోల్లో అయితే నల్లగా ఏం లేదు కన్ను చుట్టూ. ఇంకొంతసేపు తీసిన మళ్ళీ ఇంకో వేరే ఫోటోలు పెట్టినప్పుడేమో అది సిజీ వర్క్ లాగానే అది గ్రాఫిక్స్ చేసినట్టు కనపడుతుంది. అది పెట్టేది ఏదో ఒకేసారి కొంచెం టైం తీసుకొని పెట్టుంటే బాగుండేది. ఆ గ్రాఫిక్స్ ఫోటో లేదో అది 2 సార్లుగా రిలీజ్ చేయటంతో ఏమైంది, ఒకసారి కన్ను కింద నల్లగా లేదు, మళ్ళీ ఇంకోసారి తీసిన ఫోటోలేమో కన్ను కింద నల్లగా రావటం, ఇట్లాంటివన్నీ. సరే ఇప్పుడు యాక్చువల్లీ అనిపిస్తుంది అది ఇదివరకైతే అది ఏదైనా పూలదండ ఉంది కదా, సరే అది గీసుకున్న మూలాన అది తగలటం మూలాన అయ్యిందా అని అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే ఇదంతా పక్క ప్రీ ప్లాన్డ్. సో ఇది ఆ రోజు అక్కడ అలా చెయ్యాలి అనేది అయితే ఒక ప్లాన్ మీద ఉన్నట్టే ఉన్నారు. అందుకని ఆయన చెయ్యి అడ్డం పెట్టడం ఒకటే మనం చూసాం. దాని తర్వాత పరిణామాలన్నీ ఒక్కోటి బయటపడటం చూసాం. అంటే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే పూలదండలో ఒక రాయి ఏర్పరచుకొని జగన్ అంతర్గత తానే కొట్టుకున్నాడు అంటున్నారు. ఏదైనా అవ్వచ్చు, సరే ఎట్లా జరిగినా కూడా ఆ పూలదండలో అమర్చుకున్నాడా, చేతిలో పట్టుకొని వెళ్ళి ఎవరైనా చేసుకున్నారా, ఏదైనా లేకుంటే దాన్ని స్టిక్కరా, లేకుండా అంటే మేకప్పా, ఏదైనా అవ్వచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే 2 రోజులు అసలు ఎవరిని ఫైండ్ అవుట్ చేయలేకపోయారు.
సరే తర్వాత ఫైండ్ అవుట్ చేసామని ఒక మైనర్ బాలుని పట్టుకెళ్ళటం. ఆ పిల్లాడు ఏమంటే మాకు అంటే అతను బయట వచ్చి చెప్పింది కాదు, మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేదో బయట న్యూస్ వస్తుంది కాబట్టి. సో మందు బాటలును 350 రూపాయలు డబ్బు కోసం అని చెప్పి అని అంటున్నారు. సరే ఒక డబ్బు ఇవ్వలేదని చెప్పి 350 రూపాయల కోసం సీఎంను కొట్టే అంత సాహసం చేస్తాడు అనుకోవట్లేదు. లేకుంటే సొంత బ్రాండ్లు తయారు చేసిన తిక్క ఒకవేళ వాళ్ళకి స్పృహ లేకనో మెంటల్గా బిహేవ్ చేస్తున్నారా, లేకుంటే ఆ చిన్న వయసు పిల్లలు డ్రింక్ చేయటమా, ఏమీ అర్థం కావట్లేదు. వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? సో ఇప్పుడు దీన్ని అపోజిషన్ మీద నెట్టడానికి కూడా వాళ్ళని తీవ్రంగా హింసిస్తున్నారనేది కూడా తెలుస్తోంది. అంటే తెలుగుదేశం వాళ్ళు చేయించారు ఇట్లా. ఎందుకంటే కోడికత్తి సీను డ్రామా మనం అదే ఒకప్పుడు కోడికత్తి, ఇప్పుడు రాయితో ఘటన, ఈ రెండుకు మధ్య రాయి నెత్తి అయిపోయింది. కోడికత్తి రాయి నెత్తి రెండే అయింది. ఇప్పుడు తర్వాత దీన్ని ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. ఇవన్నీ చూస్తుంటే ప్రజలకైతే కన్ఫర్మ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఒడ్డరి వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు మేము వెనకబడిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారా అని చెప్పేసి వాళ్ళు నిన్న మొన్న మీడియాలో మాట్లాడటం ఇవన్నీ కూడా చూసాం. మాకేమీ సంబంధం లేదు, మా పిల్లల్ని తీసుకెళ్లారు, వాళ్ళు మేము రోజు కూలీలు చేసుకుంటూ బతికేవాళ్ళం, మాకు దానితో సంబంధం లేదని చెప్పి వాళ్ళు అనటమే కానివ్వండి, వాళ్ళు వెళ్ళి ఇంకా వేరే నాయకుల్ని మాకు సంబంధం లేని దానిలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మా పిల్లల్ని పట్టుకెళ్ళారని చెప్పటమే కానివ్వండి. ఇప్పుడు బీసీలని తీసుకొని వాళ్ళని దానిలో అంటే ఇది వరకు ఒక దళితుడిని బలి చేశారు, ఇప్పుడు బీసీలని బలి చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ బాగా స్పష్టంగా ఎవరినో ఒకళ్ళని బలి చేయటం, సింపతి పొందటం అనేది ఇక్కడ కనపడుతుంది. సరే అది జరిగిన ఇన్సిడెంట్ కొద్ది రోజు కొంచెం టైం గడుస్తున్నట్టు ప్రజలందరూ కూడా కొంతమంది అసలు వీడియోలు ఫేక్ వీడియోలు చూస్తే టీవీ నిజంగా ఇంత చిన్న దెబ్బకి ఇంత డ్రామా క్రియేట్ అవుతుందని కూడా అనుకోవాలి ఈ వీడియోలు పెట్టడం. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా బహిరంగ ఒక మాట అన్నారు, ఏమంటే ఇంత చిన్న రాయి దెబ్బకి ఇంత అరుస్తున్నావు జగన్, ఒక సుగాలి ప్రీతి ఆ అమ్మాయి మీద రేప్ జరిగింది, ఆ అమ్మాయి గురించి ఎవరు మాట్లాడాలా, చెరుకు తోటలో ఒక అబ్బాయిని తగలబెట్టారు, ఆ అబ్బాయి గురించి ఎవరు మాట్లాడాలా, నీకు ఇంత చిన్న దెబ్బ తగిలితే రాష్ట్రం ఊగిపోతుంది, మరి వీళ్ళందరూ చనిపోయారు, వాళ్ళ కోసం నువ్వేం మాట్లాడాలని జగన్ ప్రశ్నించారు. జగన్ని ప్రశ్నించారు. జగన్ అపోజిషన్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లతో దాడి జరిగినప్పుడు ఏ రోజైనా స్పందించాడా? తిప్పి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి ట్రై చేశాడు కానీ ఏ రోజైనా అది ప్రజాస్వామ్యంలో అలా జరగకూడదని కానివ్వండి, ఖండించడం కానివ్వండి, ఎక్కడైనా చేశాడా? పవన్ కళ్యాణ్ మీదుగా రాయళ్ళు వేసిన వాళ్ళు ఎవరనేది ఇప్పటి వరకు బయట రాలేదు కదా. సో ఇవన్నీ చూస్తుంటే కూడా అసలు మెయిన్ రీజన్ ఇంకోటి కూడా ఉంది కదా, ఎవరైతే అపోజిషన్ లీడర్స్ అందరూ కలిసి బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరూ కలిసి దీన్ని సిబిఐకి ఇవ్వాలని అంటాం కానివ్వండి. సో ఇది ఎక్కడ సిబిఐ చేతికి వెళ్ళిపోద్దో, సో ఎవరినో ఒకరిని మనం పట్టుకొచ్చి ఇప్పుడు వేస్తే బెటర్ అనుకోవటం జరిగింది అనిపిస్తుంది. ఎందుకంటే సిబిఐ చేతికి వెళ్తే జగన్ బండారం అంతా మళ్ళా బయట వస్తుంది, ఈ గోలంతా ఎందుకు, మనం సిబిఐ వరకు వెళ్ళనివ్వకుండా ఈ లోకల్ దీనిలోనే ఉంచుకుంటే, మన హ్యాండిల్లో ఉంచుకుంటే, సో ఎవరినో ఒకరిని ఇరికించడం జరిగింది. ఖచ్చితంగా అదే కనపడుతుంది ఇప్పుడు. సరే అది కూడా కన్నా ముందు రోజు కూడా విజయవాడ కమిషనర్ గారు ప్రకటించారు కదా, 2 లక్షలు మేము పారితోషికం ఇస్తాం, సో ఎవరైతే దాన్ని చేశారో ఫైండ్ అవుట్ చేసి ఉంటే, మీకు తెలుసుంటే ఆ వ్యక్తి ఎవరో చెప్పారంటే 2 లక్షలు పారితోషికం ఇస్తామని కూడా చెప్పారు కాబట్టి, సో ఖచ్చితంగా అయితే ఇవన్నీ మనం చూస్తుంటే అసలు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, చీకట్లో ఎలా కొట్టాడు, లైట్ లేని టైము మొత్తం చీకటిగా ఉన్నప్పుడు అది ఎలా దెబ్బ తగిలింది. కొంతమంది కార్డ్ బాల్తో కొట్టారు అంటున్నారు, కార్డ్ బాల్ అన్నాడు, మళ్ళా పదునైన ఆయుధం అన్నారు ఒకసారి, సజ్జల గారు పదునైన ఆయుధం అన్నాడు, ఇంకొకటి సిబిఐకి ఇవ్వాలని వాళ్ళు అడిగినప్పుడు మాకు లేని బాధ మీకెందుకు, మీరెందుకు సిబిఐకి ఇవ్వాలంటున్నారు, మేమే బాధపడలేదు మీరెందుకు అని అన్నారు. మీరు బాధపడినప్పుడు ఎందుకు ఈ గోల? సరే ఇప్పుడు ఎవరైతే చేశారనేది నిగ్గుదేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఒకవేళ తేలకపోయినా రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ వచ్చినా దీని మీద ఖచ్చితంగా అయితే ఎంక్వైరీ అయితే జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఇలాంటివి చేసి ఎవరినో ఒకళ్ళని ఇరికించి వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సిబిఐ అయితే ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని ఇదేంటనేది ఆలోచించాల్సిన విషయం. ఓకే సార్, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.